ఇదొక మహావిధిగా ఎన్నటి కాలంలో కూడా ఉంది. మరి ఎన్నాళ్ళ నుంచో ఇది జరుపుకుంటున్నాం, ఎంతకాలం అయింది. పదేళ్ళ నాడు ఎట్లా ఉన్నావా, ఇవాళ అట్లా ఉన్నావు. పదేళ్ళ నాడు ఏ మాటలు మాట్లాడా, ఇవాళ ఆ మాటలు మాట్లాడు. మారింది ఏం కాదా. మరి రోజు ప్రతి నెల వస్తున్నాం, భయం చేసుకుంటున్నాం, వార్తలు ఇచ్చుకుంటున్నాం, పోతున్నాం. అందువల్ల తృప్తి పడిపోతున్నాం. సంపాదించుకుంది ఏంటిది? కమ్మంగా మన వాళ్ళు అందరూ ఇలా గొప్పలు తలుపులు వేసుకొని కమ్మగా నిద్రపోతుంటే మనకందరికి వచ్చిన గొడవ ఏంది? ఇది ఏందో ఉన్నాయని చెప్పాడు ఆయన గురుగారు. ఏందో ఉంది, ఉందా మనకు కూడా చిక్కుద్దని వస్తున్నాం. ఒక్కరు కూడా చిక్కించుకున్నాడు కానలేదు. ఎట్లొట్టి ఎట్లా పోవడానికి మార్పు ఉండాలి కదా. కృష్ణ మనసులు మారాల, బుద్ధులు మారాల, మన తత్వాలు మారాల, మన కర్మలు మారిపోవాలా. మారిపోతుంటే మనం చల్లగా గాలిలో పెట్టిపోతున్నట్టు. ఏ గ్రంథం లేదు చూడుకున్నాం. చెప్పుకుంటున్న ఆత్మ ఉంది, మరో రోజున ఆత్మ ఉంది. ఆ ఆత్మదేవుని కనుక్కోండి, తెలుసుకోండి, చూడండి అని చెప్పుకున్నాను. చెప్పుకుంటున్నా కానీ చూసింది ఇప్పుడు. ఏం చేస్తాం? ఈ కంటికి ఎంత ఎరా ఒక ఆంగుళం ఉండదు మా దగ్గర. ఆంగుళంలో ఉండే కళ్ళు రెండు కలిపి చూడలేకపోతున్నాయి. ఈ కన్ను చూడలేదు, ఈ కన్ను చూడలేదు. ఈ బహిర్గతంలో సంగతి. అయితే గురువులు ఏం చెప్పారంటే, కూర్చొని ఆత్మాసనం వేసుకొని చేతులు రెండు పెట్టుకొని నిటారుగా వెన్నపూస వంగకుండా నిటారుగా కూర్చొని తలకాయ కూడా అటు ముందరికి వెనక్కి వంగకుండా దాని అంతటా అది నిలబడేట్టుగా కూర్చోవడం కుదిరిందంటే శరీరం పడుద్ది కానీ వెనక పడుద్దని కానీ ముందర పడుద్దని కానీ భయం లేదు ఇక్కడ. దాని అంతటా అదే నిలబడుతుంది. శ్వాస గట్టిగా ఆడితే కొంచెం ఊగుద్ది శరీరం, లేకపోతే లేదు. అట్లా కుదుర్చుకోవాలి శరీరాన్ని. కుదుర్చుకొని లోపల ఏదో ఒక భావాన్ని, ఒక బ్రహ్మం నేనని కానీ, సోహ అని కానీ, ఓంకారం కానీ, భూయిత్ర మంత్రం కానీ దాన్ని పట్టుకొని సాధించాలి. రెండో దాని మీద పోకుండా, రెండో విషయం సహాయకం అందించి చూడకుండా
ఇతరత్ర పక్కన మాటలు చెవిలో పడ్డా కూడా వినపడకుండా అంత నిష్ఠగా కూర్చుంటే శరీరం చక్కగా కూర్చోటప్పుడు చక్కగా నిలబడుతుంది. శ్వాస పైకి కిందికి చక్కగా ఆడుతుంది. ఆడుతూ 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 కొన్నాళ్ళకి ఈ శ్వాస తగ్గిపోయింది. మామూలుగా శ్వాస ఇప్పటివరకు ఇంకా బయటకు వచ్చింది. 12 అంగుళాలు బయటకు వచ్చింది. అని జంక విరిగిపోయింది. ఆత్మధ్యానంలో కూర్చొని నువ్వు నీ ధ్యాసని, నీ పట్టుదలని, నీ ఆసక్తిని అంతా ఆత్మ మీద పెట్టి దాన్నే చూస్తూ దాన్నే కూర్చొని వదిలిపెట్టకుండా అట్నే కూర్చొని చూస్తూ ఉంటే కుదిరిన తర్వాత హృదయంలో వెలుగు కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? హృదయం ఏడుండే, కళ్ళు ఏడాడిన పైన ఉండే. ఎట్లా కనపడుతుంది అంటే 2 కళ్ళు వాడు ఏమన్నాడు గురువు గారు. ఇప్పుడు బయట కళ్ళు తిరిగితే 2 సార్లు చూస్తుంది, 2 చూపులు. కళ్ళు మూసుకో, ఒకే వస్తువుమైన ఆ జ్యోతి స్వరూపమైన మనసు పెట్టు. నీ 2 కళ్ళ దృష్టిని దాని మీద పడి చూస్తూ కూర్చో. కొన్నాళ్ళకు ఈ హృదయంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతే అప్పుడు పైకి వస్తుంది, పైకి ఉబ్బుకుతుంది. ఎలా? దానికి అడ్డాలది పోతాయి, పెరిగిపోతాయి. ధ్యానంలోకి వచ్చింది మనం కుదురుద్ది, మనసు కుదురుద్ది, చెడు విషయాలన్నీ మనసులోకి రాకుండా ఉంటాయి. స్వచ్ఛందంగా కూర్చొని ధ్యానం చేయగలుగుతాడు. అప్పుడు ఈ చూపులు 2 ఒకటవుతాయి. ఒకటి ఏం చేస్తాయి? ఈ భూమధ్య స్థానంలో ఒకటైతే ఇక్కడి నుంచి సహస్రానికి చేరుకుంటుంది. కళ్ళు అంటే నిండా ఉంటాయి, చూపు ఏడో చేరుకుంటుంది. ఆ నుంచి వెనక ఎన్నుకోసం దారి పట్టుకొని ఎక్కడికి వస్తుంది, గుడిలోకి వస్తుంది, హృదయంలోకి. అట్లా 2 సార్లు 3 సార్లు 5 సార్లు అట్లా తిరిగిందంటే దాన్నే చూస్తూ దాని మీదనే మనసు పెట్టి కట్టుకదలకుండా దాన్నే చూస్తూ ఉంటే చూడడం ఈ లోపల వెలిగేటటువంటి వెలుగు కళ్ళు 2 దృష్టి ఇక్కడ బీరిపోయింది. కళ్ళు ఇక్కడే చూస్తుంది, ఒకదాన్నే చూస్తుంది. ఈ ఆత్మజ్యోతి ఆ దృష్టి ద్వారా బయటపడుతుంది. దృష్టి ఎప్పుడు ఏకమైందో, ఒకటైందో, మనసు ఎప్పుడు కుదిరిందో, బుద్ధి నిశ్చలమై ఎప్పుడు నిలబడిపోయిందో, అప్పుడు ఈ శ్వాస ద్వారా ఆత్మజ్యోతి బయటపడుతుంది. ఈ శ్వాసలో ఇంత దూరం ఆడుతూ నేను చెప్తున్నాను కదా, కూర్చొని కొన్ని రోజులకి శ్వాస తగ్గుతుంది. ఇంత దూరం బయటకు వచ్చే శ్వాస
క్రమేపీ 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 తగ్గిపోతాం. తగ్గిపోయి ఈ ముఖ్యంగా ఏలు పెట్టినా ఏలుకి ఆ గాలి తగలకుండా ఉండే తీరున ఆగిపోద్ది శ్వాస. ఒక్కోసారి పూర్తిగా అయిపోయిందనుకో, నేను నా శ్వాస ఆడలేదే, నేను వస్తానా పరుగుతానా అన్నటువంటి అనుమానం కూడా వస్తుంది. వాళ్ళు బాగా ఉన్నాను, ఇప్పటికేం బాధ లేవు, చూపేది శ్వాస ఆడకుండా పోయిందండి అన్న అనుమానం వస్తుంది. ఈ శ్వాస ఆడకుండా ఎప్పుడు ఈ ముక్కు వరకే వచ్చి ఈ కొన దగ్గరికి ఎక్కడికే వచ్చి లోనికి వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతాం, బయటకు రాదు. అప్పుడు బుద్ధి కుదిరినట్టు, మనసు కుదిరినట్టు, స్థిరమైనట్టు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ ఆత్మజ్యోతి బయటపడుతుంది, ప్రత్యక్షమవుతుంది. నువ్వు ఆల్రెడీ దృష్టిలో వెళ్ళి ఇక్కడ పోయి ఇక్కడ నిలబడిపోయింది, దీనికి బయటకు లాగడానికి ప్రయత్నం చేసింది. అందువల్ల అదేం చేస్తుంది, ఈ రెండు పోయి అక్కడ దాన్ని కదిలించినాయి, కదిలించడానికి అది బయటకు వచ్చింది. వెనుకోస ద్వారానే బ్రహ్మరంధ్రం చేరి గురు మధ్యలోకి వస్తుంది. రెండు కళ్ళు అక్కడ దేన్ని చూస్తున్నాయో అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి ఆ వెలుగు ఎంతలో చెప్పలేనంత వెలుగు, మన కళ్ళకు అలిగానంత వెలుగు. ఎంతది అంటే ఎంతదనే దానికి ఎంత అంత చెప్పుకునే దానికి కొలతలేదు. అఖండమైన తెలుపుతో మెరిసిపోతుంది. కొద్ది రోజులు దాన్ని చూడలేక తక్కువలేవు, సర్దుకొని చూడాలని ఆశతోనే అది ఏం చేయగలి అన్న ధైర్యంతో అది నేనే కదా, నన్నేం చేస్తున్నది అన్న నమ్మకంతో చూస్తూ ఉంటే ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది, పెద్దది. పెద్దది నీకు ఎదురుగా నీ రూపంలాగానే ఎదురు కూర్చుంటుంది. నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూనే ఉంటావు. కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళు చేసి చూసినట్టుగా ఎదురుగుండా కూర్చొని మన ఈ శరీరం ఎలా ఉందో అలాంటి శరీరంతో ఎదురు కూర్చోండి. అది ఆత్మస్వరూపం, ఆత్మ శరీరం అంటారు దాన్ని. అది చూడను అది కనపడ్డప్పుడు అడిగి నా లోపల కనపడుతుంది ఏంది, బయట కనపడుతుంది ఏంది, నేను ఇక్కడ ఉన్నాను కదా అని ఇటువంటి పొరపాట్లు కనపడుతుంది. అయితే రూపం కనపడుతుంది కానీ ఎలా కనపడుతుంది? ఇప్పుడు మన శరీరం చూస్తే మామూలుగానే శరీరం లాగానే కనపడుతుంది. ఇప్పుడు అక్కడ కనపడే శరీరం ఎలా కనపడుతుంది? దీర్ఘమైన వెలుగుతో కనపడుతుంది. ఆ వెలుగులో ఆ వెలిగే చేతులు, వెలిగే కాళ్ళు, వెలిగే తలకాయ, వెలిగే శరీరం అంతా. కళ్ళు అదే, చెవులు అదే, ముక్కు అదే, నోరు అదే. ఆశ్చర్యంగా చూసుకుంటూ వచ్చుంటాం పదాలు ఇది రోజు. ఆశ్చర్యం అవుతుంది నాకు. ఈ ఆశ్చర్యాలు ఈ వెలుగు తలుపులు అన్నీ ఆగిపోయి
సవర స్వభావంతో నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు ఇంకా ఆ జ్యోతి ఇంకా స్టాండర్డ్ అయిపోతుంది ఎక్కువగా. ఎందుకంటే ఆ వెలుతురులో ఈ శరీరం కనపడకుండా పోయినంతగా వెలుతురు బయలుదేరుతుంది. ఇప్పుడు దాంట్లో ఉండం, మనం నీటిలో ఉండం. ఇప్పుడు అది ఏం చేసింది? ఆ వెలుతురు కనపడింది, అది ఆత్మజ్యోతి. దాన్ని చూద్దామని జీవజ్యోతి అవతలగా ఆశపడి చూడమొదలుపెట్టి చూడదు ఈ ఆత్మజ్యోతి ఏమో పెద్దదవుతుంది. ఇంకొక ఈ శరీరాన్ని దాటి శరీరం అంతా నిండిపోతుంది. కొన్ని రోజులకి ఈ శరీరం పోయి దానిలో జరుగుతుంది. ఈ బయటికి కూర్చొని శరీరం, ఎదురుగా కూర్చుని మామూలు శరీరం ఆ జ్యోతి స్వరూపంలో నిలబెడుతుంది, లయం అవుతుంది. అది కనపడటానికి అలానే ఉంటుంది. అప్పుడు నేను వేరే ఉన్నాను, జ్యోతి వేరుగా ఉంది అని అక్కడ ఆ భావన ఇక్కడ లేదు. నా శరీరం ఏది అంటే శరీరం దాంట్లో నా శరీరం దీంట్లోకి వచ్చింది, ప్రత్యేకంగా దాంట్లో ఉండట్టు తెలుస్తుంది. అట్లా కొన్ని రోజులకి స్థిరమైపోతుంది. స్థిరమై కడుపు పేసిన ఆత్మజ్యోతిని కాపాడుతూనే ఉంటుంది. దాన్ని చూస్తూ ఉండేటప్పుడు చూస్తుంటే ఎవరైనా పక్కన వాళ్ళు పిలిచేది వినపడదు. పెద్దగా పిలిచినా వినపడదు. దాంట్లో ఉన్నాం. ఆత్మ వినేది కాదు, చూసేది కాదు, మాట్లాడేది కాదు, నడిచేది కాదు, చేసేది కాదు. అటువంటి దాంట్లో వెళ్ళిపోయింది ఈ శరీరం. ఈ శరీరానికి ఉండే గుణాలన్నీ దాంట్లో పెట్టిపోయి దాని జ్యోతి శగ దెబ్బకు తట్టుకోలేక అన్నీ మాడిపోతాయి. అన్నీ పోయేటప్పటికి ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కడ పోవాలా? నేను పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలా? జ్యోతితోనే పడుకోవాలన్నా, ఈ వెలుగుతోనే పడుకోవాలన్నా? కళ్ళు తెరిచి చూస్తే వెలిగిపోతుందా? దీన్ని అనుమానాలు బయలుదేరు. కొద్ది రోజులకి అవి కూడా ఉంటాయి. నువ్వు కళ్ళు తెరిచి చూసే అది అంటున్నాడు కొంచెం సేపు. నేనే చూస్తున్నాను. జ్యోతి పడేయని జ్యోతి స్వరూపాలు. మనుషులు, పశువులు, చెట్లు, గుట్టలు, పిట్టలు, కాకులు, గద్దలు అన్నీ జ్యోతి స్వరూపంతో మినుగు పువ్వులాలు వెలుగుతూ కడతారు. సరే, ఇంకొక జాతి ఏమవుతుంది? అన్నిటిలో ఉన్నటువంటి వెలుగు నేనే. ఈ వస్తువుల్లో ఉండే వెలుగు కానీ,
మానవుల్లో ఉన్న వెలుగు కానీ, పశుపక్షాదుల్లో ఉన్న వెలుగు కానీ, క్రింది కీటకాదుల్లో ఉన్న వెలుగు కానీ, ఆకాశం వరకు పెరిగిన వెలుగు కానీ, అదంతా నేనైనప్పుడు ఇక వాటితో నాకేం పని, ఎవరితో నాకేం పని. మీద అప్పుడు కళ్ళు మూసుకొని ఆత్మానందాలనే చాలాసేపు పడుతుంది. దాని ఎచ్చగా వెనకొచ్చే లేస్తారు, లేకపోతే దాంట్లో పడిపోతారు. ఇక అక్కడి నుంచి మనం ప్రతిరోజు చేసే సాధన వల్ల, ధ్యానం వల్ల నేను జ్యోతి స్వరూపుడిని అన్నది స్థిర కాబట్టి నేనే బ్రహ్మం నేనే అనేది అప్పుడు స్థిరైపోతుంది. ఇక ఆ తర్వాత సత్యది లేదు, తెలియదు. సత్యది ఏముంది సాగడానికి లేదు, వెలుగే ఉంది. ఇంకా దీనిలో సత్యం ఏముంది వెలుగులో అనుకుంటాం. కళ్ళు చూసినాక మళ్ళీ ఈ శరీరం ఉంది, కళ్ళు మూసుకొని దాంట్లో పోతే శరీరం లేదు. అప్పుడేమో దీంతో సత్యం ఏముందనిపిస్తుంది. కళ్ళు తెచ్చి మెలకు వచ్చిన తర్వాత కళ్ళు తెచ్చి చూస్తే ఇది ఎట్నే ఉంది. దానికి తారతమ్యం చూసుకుంటాడు రోజు. ఆత్మజ్యోతికి గూడిది ఆగిపోకుండా మన మానికలాగా. ఈ ఆత్మజ్యోతి స్థిరమైపోయింది, శాశ్వతమైపోయింది. లేకుండా పోయేదంటూ లేదు. లేకుండా ఎక్కడ పోద్ది? ఉందో అదే, లోకం అంతా అదే, దేశం అంతా అదే, పైన కింద పక్కన అందరిలో ఉంది అదే, దేవతల్లో ఉంది కూడా అదే, సూర్యచంద్రాదుల్లో ఉండే వెలుగు కూడా అదే. అప్పుడు అంతా నేనే, ఈ మొత్తం అంతా చేస్తాను నేనే, జగత్ సర్వం నేనే అన్న అనుభవం. ఆ అనుభవించినప్పుడు ఇక నేనే బ్రహ్మ అనుకుంటాడు, అవుతుంటాడు. ఆయన దగ్గరికి మనం ఎవరు మన శిష్యులు తెలుసుకుందామని ఆసక్తిగా పోతూ ఉంటాం అనుకున్నాం. ఆయన ఆ శక్తి, వెలుగుతున్న శక్తి చుట్టూ 100 అడుగులు విస్తీర్ణం వెలుగుతూ ఉంటుంది, ఒక మంట మైత్రి వెలిగినట్టు. సరే వచ్చాడు, మనం అందరూ ఎట్లా కూర్చుంటాము, ఆయన చుట్టూ కూర్చుంటాము, ఆ వెలుగులోనే కూర్చుంటాము. వెలుగులోనే కూర్చుంటున్నామని మనకు తెలియలే, కానీ వెలుగులోకి వస్తాను. ఆ మహాత్ముడు వెలుగులోకి వస్తాను. ఆ మహాత్ముడు ఎదురుగుండా కూర్చున్నంత కాలం, రోజులు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ, రాత్రి కానీ, పగులు కానీ, పాప పైకలం అనేది అంతా కూడా ఆ శరీరంలో జరపదంట. మన శరీరంలో ఈ జ్యోతి స్వరూపం, ఆ ప్రకాశం దెబ్బకి ఈ పాపం అనేది మాడిపోతుంది. పాపం, ఈ
పాప కర్మలు ఇవన్నీ నశిస్తాయి. అప్పుడు స్వచ్ఛమైనటువంటి ప్రకాశం నేనే బ్రహ్మ. ఇంకేమన్నా రామ 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 అని పాట పాడుతున్నారు. రాముడు కృష్ణ 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 పాట పాడుతున్నారు. కృష్ణుడే కారణం. దీంతో ఒక మాటలు ఉప్పుకులూరు బయట మనం ఒకసారి గీత నువ్వు నేను ఇంకెవరు పోయావు. వాళ్ళు భజన పెట్టుకున్నారు. దేని పెట్టుకున్నారు మరి తెలియలే. సప్తాహం అయిపోయే రోజు నాడు మనం పోయాం. సందకాడ ప్రతిరోజు కూర్చున్నాం భజన దగ్గర. పోయి పడుకున్నాం, పైన మిద్ది మీద పోయి పడుకున్నాం. నిద్ర వస్తుంది లేకపోతే వీళ్ళు రామనామం పాడుతున్నారు. ఏదో ఒక ఆడవాడికి మరి దీనారాత్మతో పాడుతుంది. మామూలుగా మనసు కరిగిపోయిగా పాడుతుంది. నేను పడుకొని ఇంకా పడుకున్నాను. రావా 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 అని పిలుస్తుంది. అట్లా ఆ పాటలో ఆ మాటలో రామా రావా నేను పిలిచితే రావా అని ఈ పాట పెద్ద పొడుగు పాట పాడుతున్నారు. ఈ రావా రావా రామా రావా అనేది ఎక్కువైపోయి నా ఒళ్ళు జలధరించిపోయింది కదా. జలధరించి నా లోపలే లేదు, ఎడగొండి లేదు, ఒట్టి తమకాయ. వాళ్ళు ఎవరు పిలుస్తున్నారు. వాళ్ళు పాపం అంత ప్రేమగా పిలుస్తుంటే నేను ఎటువంటి పాప కదా నాకు. వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారైతే రాముడు దగ్గరికి వస్తాడు, మనకి ఏదన్నా సహాయం చేస్తాడనేగా, రాముడు ప్రత్యక్షం అవుతాడనేక. మరైతే ఇప్పుడు పిలుస్తున్నారు నేను ఎడబండుకుంటే తప్పు నాది కదా అనుకుని లేచిపోతావా, ఎత్తుకోవాలి, లేచి ఎటు పోవాలి. ఇప్పుడు బయట మిద్ది మీదకి ఎడిపోవాలా తెలియలా, అది ఎడిపోయి తెలియలా. ఇది ఏమన్నా చెప్పి చౌక లేచి కూర్చున్నా పోవటానికి, లేచి కూర్చొని అటు చూస్తే మీరు రోడ్డుగా నిద్రపోతుంది. ఆమె లేచి నిద్రపోతా, లేచి ఎక్కువ పెట్టిపోతాను. దానికి మెట్లు ఇటు ఉండేవి, పరకగా ఉండేవి మెట్లు. తూర్పుగా పోతున్నా. తూర్పుగా పోయేటప్పుడు గీతం మొందలు వేసినట్టు ఉంది. మొందలు వేసి వెనక పంచి చెంగు పట్టుకుంది. నువ్వు గీతగా ఉంటున్నా పంచి చెంగు పట్టుకొని లేదు బీరు కారు మొదలు పెట్టి బీరు వెళ్ళింది. పంచేవారు పట్టుకున్నారు. ఇది వెనకలు అవుతారు ఏంటని ఇది చూస్తే నేను పట్టుకోను. ఏంటి పంచాయతీలు అవుతారని వాడు పిలుస్తుంటే నేను పోవాల్సింటే ఇప్పుడు ఆమెని బిర్యానీ పిలుస్తున్నారు వాళ్ళు. వదిలిపెట్టి నేను పోవాలా, ఈ ఆడబోతా ఎక్కడ పోయేది, ఎటు పోయేది అంటుంది. వాడు ఎగిరిపోతా ఉంటుంటే ఎక్కడ పోయేది ఉంటావు, నీకేం తెలుసు వాడు ఎక్కడ ఉంది తెలీదా. ఇది ఎన్నో వరద తెచ్చిందంటున్నా అనుకుంటున్నా వల్ల గీత అయితే ఆటం వచ్చింది.
ఎదురు వచ్చి నుంచో అలా చేతులకి జాపింది బాగా నా పోకుండా పోయేదానికి అడ్డం లేదమ్మా ఏడకన్నా పోయేదాన్ని వాళ్ళు పిలుస్తారు. వాళ్ళకి ఛాన్స్ చెప్పారు, పిలుస్తున్నారమ్మా వాళ్ళకి పోవాలన్నా. అప్పుడు ఎటు పోతాడు వాళ్ళు ఇటు పోవాలి. ఇటు పెట్టాడు రెండు బాటలు ఉంటే మెట్టు ఈ పక్కన ఉండే అండి. ఏందా ఈ గమనగడం, వీళ్ళు ఏందో ఇట్టంటారు, లోపల దంపా అంటుంది అని తోటి చూస్తే ఇద్దరు అడ్డం తిరిగారు. ఇక్కడ లేదు ఇద్దా మెట్లు ఇటు పోయి ఆడదుకుతా పోయి మెదిమెచ్చి కింద దుకుతావేంది అని ఈ గందరగోళంలో పడేది కాస్త మేరకు వచ్చింది. మీరు మాట్లాడటం నేను వినటం నేను చెప్పడం నేనా సరే వాడు పాట పాడుతుంటే ఆ పాటలు వినటానిక వాడు రమ్మంటే పోవటానిక లేచిందంటే అప్పుడు మన లోకంలోకి వచ్చింది. లోకంలోకి వచ్చాను మన అట్లా 4 వారాలు బాగా చూసి కాదు అన్న. ఇప్పుడు అది రోజు అలా మన ధ్యానంలో ఉంటే పూచ తప్పకుండా వచ్చి చేస్తుంది. ఇక్కడ కాదు మన పట్ల భజన చేయని అదే రమ్మజన అక్కడికి వినపడుతుంది, ఇక్కడికి వినపడుతుంది, పొద్దుల్లో చేయని వినపడుతుంది, చుట్టుపక్కల ఏ గుళ్ళో చేయని వినపడుతుంది. అక్కడ చేసి ఆ స్థితి వస్తుంది. అప్పుడు అనిపించింది పట్టుకొని నిజంగా ఇది పోతే మెట్లేవే వాళ్ళు రమ్మన్నారు మనం పట్టుకోవాలి బయటికి వాళ్ళు దించేది వాళ్ళు అందరూ పోయి కాళ్ళు చేతులు విరిగిపోయేదే ఇది ఇంత పని అయింది. అప్పుడు భయం వేసేది కదా, దూకింటే కాళ్ళు పోయి చేతులు పోయి విరిగిపోయాయి. అబ్బాయి కింద పోయాం ఆ మెట్ట మీదగా, కిందకి పోయించాం మెట్ట మీదగా పడుకున్నాము. పట్టుకుని ఇట్లా ఆలోచించుకొని ఆమె ఇంకా కాదని పండుకొని వెళ్ళిపోయింది. చేత మామూలుగా మేలుకొని ఉన్నప్పుడే ఆ తీరు అయిపోయింది. ధ్యానంలో కూర్చొని ఈ మెలుగు అనేది మర్చిపోయి, జాగ్రత్త అనేది మర్చిపోయి, ఇది దేనికా ఇది పగులు అనేది మర్చిపోయి కేవలం అలా స్థితి వచ్చినప్పుడు వాడే రాముడు, వాడే కృష్ణుడు. వాడు రామారామాన్ని పిలుస్తున్నాడు, వాడు రాముడే. కృష్ణాన్ని పిలుస్తున్నాడు, ఇంకొకడు కృష్ణుడే. ఇంకొకడు శివాని పిలుస్తాడు, శివుడే. ఈ మాట అయినప్పుడు శివుడే, వాడి మాట అయినప్పుడు కృష్ణుడే, ఈ మాట అయినప్పుడు రాముడే. ఆ రూపాలు తెలిసిపోతాయి అన్నమాట. నేను రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, యాన పట్టుకున్నాడు, హనుమంతుడు లేదు, యాన ఎదరబోతున్నాడు అనుకుంటుంది. ఇటువంటి వ్యవహారం బాగా మెలికొచ్చిన తర్వాత మెరిగిపోతాయి. ధ్యానంలో మాత్రం ఆ విధమైన స్వరూపము, నిజస్వరూపము, ఆత్మస్వరూపము కనపడుతుంది. అయిపోయినాడు తను. అప్పుడు ఎవరన్నా తనతో మాట్లాడుతుంటే మాట్లాడుకుంటాడు, వాడు సమాధానం చెబుతాడు. ఇప్పుడు అడ్డుకుంటారు, వాళ్ళు సమాధానం చెప్తుంటారు.
యువత ఆయన మాట్లాడతాడు గురువుగారు, మనం వింటుంటే కట్టాడు ఏదో ఆయన మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు తడితే మంత్రం తడితే బాగున్నారు, సరేలేని కట్టాడు చూసి సరే నేను పోయేస్తానయ్యా, చాలాసేపు అయింది వచ్చి, నేను చాలా దూరం పోవాలి అని చెబుతుంటాడు. వాళ్ళకి ఏడాది పోయాడు, ఎక్కడికి వస్తున్నాడు మనం అడగటానికి అప్పుడు వీలు. ఆయనకి మళ్ళీ మేలుకుంటాడు, ఏడుకొచ్చి మేలుకుంటాడు, అక్కడి నుంచి ఏడుకొచ్చి మేలుకుంటాడు. ఎక్కడ పోయావు స్వామి అంటే, మెడ్రాస్లో మన వాడు ఆయన ఒక ఆయన పెద్ద ఆయన జబ్బు చేసింది, హాస్పిటల్లో ఉన్నాడు. పోయి చూసి వాళ్ళు భయపడుతున్నారు, భయపడుతుందే తగ్గిపోతుంది, మీరే విశాఖపట్నంలో అని చెప్పి వస్తున్నామయ్యా, ఇప్పుడే వచ్చాను, పడుకునే ఉన్నాడు, నేను ఇప్పుడే వచ్చాను. ఇటువంటి స్థితిలో వస్తాడు. అయ్యే మనకి వస్తాయి, వాళ్ళకి చెప్పి మనకి కూడా. అయితే సాధనలా ఉంది, అంతా సాధనలా ఉంది. ధ్యాసం దాని మీద పెట్టి, అభ్యాసం దాని మీద, ఆసక్తి అంతా దాని మీద పెట్టి ధ్యానం చేస్తుంటే సాగం ఇది మర్చిపోయింది. కూర్చొని నేను ధ్యానం చేస్తుంటే లోపల వెలుగు ఒకటే, కింద మీదుగా వెలుగు ఒకటే, వెలుగులోనే నువ్వు ధ్యానం చేస్తున్నావు, వెలుగులోనే ఉన్నావు, వెలుగులోనే ధ్యానం చేస్తున్నావు. శాస్త్రం దేనికి నేను జ్యోతి కోసం, అయితే జ్యోతి నేనైతే జ్యోతి నేనే కాదు. ఇట్లా అందుకని మళ్ళీ సర్దుకుంటారు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత అదే అంతా ఒకటి, రేత్రి ఒకటి, పగులు ఒకటి, నిద్రపోయినా లేదు, నిద్రపోలేదు, నిద్ర అసలు లేదనుకో, ఎప్పుడు మంచిపోయింది కూడా. నిద్రపోతున్నారు వాళ్ళు అని మనం అనుకుంటాం, కలవరిస్తున్నాడు నిద్రలేదని మనం అనుకుంటాం. కలవరికలు కాదు, నిజం. వాడు ఆయన మాట్లాడే మంచిగా. నిద్రని జయించాలమ్మా, నువ్వు ప్రతి ఒక్కరూ ఆ పని చేయండి. ముందల నిద్ర పెద్ద మనం బయటికి పంపండి. ఇక నుండి చిన్నమ్మ ఒకటే, ఆ చిన్నమ్మ మనమ్మ, పెద్దమ్మ మనమ్మ కాదు, మనల్ని గాజేసే అమ్మ. ఆ నిద్రమ్మని మట్టికి బయటికి పంపించింది చల్లగా, ఎట్లా మేలుకు. ఎక్కడ మేలుకుందామన్నా మూత పడతాను కళ్ళు అంట. నిజం, ఎక్కడ మేలుకుందామన్నా కళ్ళు మొదలు పడతాయి. ఆసక్తి దాని మీద నిలబడ్డప్పుడు, లోపల ఆసక్తి మొత్తం దాని మీద నిలబడ్డప్పుడు ఇక నిద్ర ఆడొస్తుంది. అదే తెల్లగా వెళ్ళిపోతుంది, దానిలో నిలబడిపోతే ఇక నిద్ర వచ్చేది. అది నీకు తెల్లవారు కళ్ళు కూర్చొని దాన్ని చూస్తూ పడుకోవచ్చు, ఇక నిద్ర లేదు, పావులు లేవు, లేదు, ఏడబాయి దుఃఖం. ఆ తిరిగి నిద్రబాగుతున్న తిరిగి ధ్యానాన్ని కుదుర్చుకునే తిరిగి వస్తే మనం బతికుతాం. అలా చాలా బతుకు. Thank you.